బైరాగి సలహా. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి. చందమామ కథ. చంద్రనాథుడనే ఒక గృహస్థుకు సాధువులంటే ప్రీతి. ఒకరోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు. బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమన్నాడు. చంద్రనాథుడు వినయంగా, స్వామి, నాకే కోరిక లేదు. భగవత్ కృప వల్ల, తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు. కానీ ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడు అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది. కారణం తెలియదు. ఇందుకు తమరేమైనా వెరుగుడు చెప్పగలరా అన్నాడు. బైరాగి తల ఊపి భ్రమరాంబను పిలవమన్నాడు. ఆమె వచ్చి అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది. భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తున్నది. కోరిన కోరికలు తీరుతున్నాయి. పనులు చేయడానికి కంటి నిండా పనివాళ్లున్నారు. తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది. హాయిగా సంగీతం పాడుకుంటుంది. మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి. ఏమో, అదే నాకు తెలియడం లేదు. మా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లుంది. అందులో వీరభద్రుడనే ఆయన ఉంటున్నాడు. ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి. అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది. అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ. బైరాగి ఒక్క క్షణం ఆలోచించి, తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు. కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడడం వల్లనే ఉత్సాహంగాను ఎంతో తృప్తిగాను ఉంటున్నదనుకుంటాను. నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సాయపడు. నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అన్నాడు. ఆ మాటలు భ్రమరాంబకు అంతగా రుచించలేదు. కానీ బైరాగి నిజమే చెబుతున్నాడేమో అనిపించింది. ఎందుకంటే అందరూ తనకు సాయపడేవాళ్లే తప్ప తనెప్పుడు ఎవరికీ సాయపడలేదు. మరి అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది. అది పేదరాలు. 4 ఏళ్లలో పనిచేసి పొట్టపోసుకుందామని ఈ ఊరొచ్చింది. కానీ ఇంతవరకు వీరభద్రుడింట్లో తప్ప ఇంకెక్కడా పని దొరకలేదు. ఒకసారి భ్రమరాంబను అడిగితే కొద్ది రోజులాగి కనపడమన్నది. అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబను చూడవచ్చింది. మా ఇంట్లోనే బోలెడు మంది పనివాళ్ళు, నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ. అచ్చమ్మ వెళ్ళిపోతుంటే బైరాగి ఆపి, నువ్వు వీరభద్రుడింట్లో పనిచేస్తున్నావా? వాళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి అచ్చమ్మ, అయ్యా, ఎవరైనా ఉట్టిన డబ్బు సాయం చేస్తే నేను తీసుకోను. ఉన్నంతలో నాకు సాయపడ్డట్లు ఉంటుందని, తమకు పని సాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏమిటో నాకు తెలియదు. కానీ తాము తిన్నదే నాకు పెడతారు. నేను 1 వరహా చాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు 2 వరహాలు ఇస్తున్నారు. తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతున్నది. పడక కూడా వాళ్ళింటి అరుగు మీదే. పని చేసేందుకు 4 ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకుని ఉండవచ్చునని ఆశ అన్నది. భ్రమరాంబ వెంటనే, నీకింత ఇబ్బంది ఉన్నదని తెలియదు. 2 పూట్లా తిండి పెట్టి నెలకు 10 వరహాలు ఇస్తాను. మా ఇంట్లో ఉండు అన్నది. అలాగే ఉంటానమ్మా, కానీ కాంతమ్మ గారింట్లో పని మానమనొద్దు. ఆ అమ్మకు నేను లేనిది అసలు గడవదు అన్నది అచ్చమ్మ. భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు. కానీ కాదంటే బైరాగి తనను తప్పు పడతాడని ఊరుకుంది. తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా. మరి బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకుని, కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటికి నీ అసంతృప్తి పూర్తిగా పోతుందని నా నమ్మకం అని వెళ్ళిపోయాడు. భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పడానికి పెద్దగా పనేమీ లేదు. అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు, బీరువాలు గుడ్లతో తొడిపించేది. దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది. ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తున్నది. ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనపడితే భ్రమరాంబలో అసంతృప్తినయ్యేది. ఆమె ఏమాత్రం అవసరం లేని పనులు అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది. వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వియ్యంకుల ఇంటి నుంచి తిరిగొచ్చిందో లేదో చూసి రమ్మనో, పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తున్నది, దాన్ని తోలమనో, వీధిలో ఆ గోలేమిటి, ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా, కాస్త కిటికీలోంచి తొంగి చూడమనో, ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది. అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది. అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది. భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగా ఉండేది. మాట వరుసకు కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అననివ్వదు. ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది. కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు. అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకుని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు. అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని, తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది. అందుకు బైరాగి, కాంతమ్మ ఇంట్లో పని ఎక్కువ. అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది.
వాళ్ళ ఇంట్లో మంచినీళ్లు తాగితే లోటాను నీళ్లతో తొలుచుకొని మళ్ళీ వాడతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషిని తోమమనరు. తాము పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు. ఆమెను తమలో ఒకటిగా భావిస్తారు. జీతం ఇవ్వడం వరకు మాత్రమే ఆమె పని మనిషి. అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది బ్రహ్మరాంబ ఎంతో ఉక్రోషంగా. ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు, నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు, రెండింటికి తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో. భ్రమరాంబకు తన తప్పు అర్థమైంది. ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి, నీ అసంతృప్తికి కారణం అసూయ. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండడం నువ్వు భరించలేకపోతున్నావు. ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చెయ్యి. గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సాయపడు. అప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అన్నాడు. భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.